ఫైన్. నేను శ్రీనివాస కళ్యాణం చూసాక డిసైడ్ అయింది ఒకటే భయ, ఒక మూవీకి మనం ఎందుకు వెళ్తున్నాం అనేది తెలుసుకొని వెళ్తే పక్కా మూవీ నుంచి ఏదో ఒకటి తెలుసుకొని బయటకు వస్తాం. అట్ ద సేమ్ టైం పెళ్లి గురించి, పెళ్లిలో ఉండే ప్రాబ్లమ్స్, ఈగోస్ అన్ని పక్కన పెట్టేసి ఒక అమ్మాయి అబ్బాయి లైఫ్ లాంగ్ హ్యాపీగా కలిసి ఉంటే రెండు ఫ్యామిలీస్ అలా సంతోషంగా ఉంటాయో, వాళ్ళని నమ్ముకొని బేస్ చేసుకున్న వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారు అనేది శ్రీనివాస కళ్యాణంలో క్లియర్ కట్గా చూపించారు. థ్యాంక్ యూ దిల్ రాజు గారు అండ్ హిస్ టీమ్, నితిన్, రాశికన్ అండ్ ఎవ్రీవన్. ఇలాంటి తెలుగు సినిమాలను ఎంకరేజ్ చేస్తే ఇలాంటివి మళ్ళీ మనం చూడడానికి చాలా స్కోప్ ఉంటుంది. అండ్ మహేష్ బాబు ఫ్యాన్స్ అందరికీ మహర్షి టీజర్ ఈస్ గోయింగ్ టు బి ది పర్ఫెక్ట్ గిఫ్ట్. హ్యాపీ బర్త్డే మహేష్ బాబు అండ్ థ్యాంక్ యూ, నన్ను రివ్యూ అడిగినందుకు థ్యాంక్ యూ అండి. నితిన్కి మంచి సర్ప్రైజ్ ఇది. అది డిఫరెంట్, ఇది చిత్రంగా. చెప్పండి సార్. సినిమా బాగుంది సార్, సూపర్. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, చూడొచ్చు. కొత్తదనం ఉన్నది సార్, పద్ధతులు, సాంప్రదాయాలు, అలవాట్లు అసలు కంపారిజన్ లేదు. అది సపరేట్, ఇది వేరు. సాంగ్స్ సూపర్. అది అసలు నితిన్ సినిమాలు అంటే సాంగ్స్, లవ్ సూపర్ ఉంటాయి. అసలు ఇది కేక. 5. హమ్ ఆప్కే హై కౌన్ మూవీ ఉంది కదా హిందీలో, అలాంటి క్వాలిటీ మూవీ ఎక్స్పెక్ట్ చేశాను నేను, ఎందుకంటే ఇది మ్యారేజ్ కాన్సెప్ట్ మీద కాబట్టి. కానీ ఐఎమ్ డిసప్పాయింటెడ్. ఆ రేంజ్ ఆఫ్ క్వాలిటీ నాకు కనిపించలేదు. కొంచెం ఎక్కువ ప్రీచిగా ఉంది మూవీ, అంటే పెద్ద పెద్ద సందేశాలు ఇవ్వడానికి ట్రై చేశారు. అంటే ఇప్పుడు జనరేషన్ అంతా కూడా మోడర్నైజేషన్ సైడ్ వెళ్తుంది కదా, వెస్టర్నైజేషన్ మోడర్నైజేషన్ వెళ్తుంది. కానీ నువ్వు ఒక ట్రెడిషన్ని చూపించడానికి మోడర్నైజేషన్ ఇన్సల్ట్ చేయక్కర్లేదు. అదొకటి నాకు కొంచెం మంచిగా అనిపించలేదు. సో అదర్ దాన్ దట్ మూవీ నార్మల్గా ఉందండి, కొంచెం యావరేజ్గా ఉంది. కె రాఘవేంద్రరావు గారు కానీ, కోడి రామకృష్ణ గారు కానీ అలాంటి వాళ్ళు తీసుకుంటే చాలా బాగుండేది, కాన్సెప్ట్ చాలా హైలైట్ అయ్యేది. కానీ హాఫ్ హార్టెడ్గా అనిపించింది మూవీ నాకు. నేను డిసప్పాయింట్ అయ్యాను మూవీ చూసిన తర్వాత. స్టోరీ లైన్ వీక్గా ఉంది యాక్చువల్లీ. వాళ్ళు కాన్సెప్ట్ తీసుకునేది బాగుంది కానీ స్టోరీ లైనే బాగాలేదు. స్క్రీన్ ప్లే అదంతా కొంచెం బోరింగ్గా ఉంది యాక్చువల్లీ, అవుట్డేటెడ్గా ఉంది. సారీ. హీరో హీరోయిన్ పర్ఫార్మెన్స్ మనకి టీవీ సీరియల్స్లో హీరో హీరోయిన్ గుర్తు చేస్తుంది. నితిన్ ఏడుస్తూ ఉంటాడు, అక్కడక్కడ ఏదో సాంగ్స్ ఉన్నాయి కానీ ఐ మీన్ ఇట్స్ నాట్ వెరీ కన్విన్సింగ్. మీరు హమ్ ఆప్కే హై కౌన్ చూస్తే ఆ ఫీల్ వేరే ఉంటుంది, మనం నిజంగానే ఆ రిచ్నెస్ ఉంటుంది. కానీ ఇందులో అది లేదు. సంథింగ్ బ్యాడ్లీ మిస్సింగ్ ఇన్ ద మూవీ. ఫ్యాన్స్ హట్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు, కానీ దిస్ ఈజ్ వాట్ ఐ ఫెల్ట్ ఆఫ్టర్ వాచింగ్ ద మూవీ. సో అది ఫ్రాంక్గా చెప్తున్నాను, ఫ్యాన్స్ హట్ అయితే అడుగుతున్నాను. సో యాక్టింగ్ బాగుంది. పేరెంట్స్కి నేను చెప్పేది ఒకటే, మీరు ఒకవేళ డైవర్స్ తీసుకోవాలనుకుంటే ఒకసారి మూవీ చూడండి. ఆ మూవీ చూసిన తర్వాత మీరు డైవర్స్ తీసుకోవడానికి ప్లాన్ చేసుకోండి. దట్స్ ఆల్. ఐ రిక్వెస్ట్. థ్యాంక్ యూ. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.